నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సీరియల్స్ కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కూడా హీరోలు అవ్వడం చూసాం. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు కూడా హీరోలు అవ్వడం చూసాం. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా హీరోలు అవ్వడం చూసాం. కానీ ఎక్స్పీరియన్స్ ఉంది, అటు సినిమాలో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు. ఈటీవీ ప్రభాకర్ గారికి సంబంధించిన కొడుకు చంద్రహాస్, గతంలో రామ్నగర్ బన్నీ అని ఒక సినిమా, ఇప్పుడు కొత్తగా బరాబరా లవ్ చేస్తా అనే సంథింగ్ సినిమాతో రాబోతున్నారు. ఈ ఇష్యూ తెలుసు. కానీ గతంలో ఉన్నటువంటి సినిమా సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, వాళ్ళందరి పిల్లలు కూడా వస్తున్నారు. యాంకర్ పిల్లలు కూడా వాళ్ళందరూ వస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇలాంటి వేలో వాళ్ళు రాలా, నెగిటివ్లో రాలా, అంత పాజిటివ్లో వచ్చారు. వాళ్ళు తీసే సినిమాలలో ఉన్నటువంటి కొంత చిన్న చిన్న అవి పక్కన పెడితే బూతు పురాణంతో స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక చంద్రహాస్ ఇప్పుడు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా తనకు సమర్థిస్తూ మళ్ళీ తండ్రి ప్రభాకర్ కూడా ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అదిగాక ఒక విలేకరి ప్రశ్నిస్తే దానిపైన ఒక యుద్ధం చేయబోతున్నాడు చంద్రహాస్. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా పెద్ద ఇష్యూనే. ఇది మనం మొదట ఏమనుకున్నామంటే ఏదో చిన్న హీరో, ఇది చిన్న కుర్రోడు, చిన్న మాటలే మాట్లాడే అనుకున్నాం. కానీ ఆ మాటలు మాట్లాడితే తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమాపణ చెప్పమని ఒక చిన్న మాట వదిలితే అక్కడితో అయిపోయేది. అది మళ్ళీ దాన్ని మళ్ళీ కౌంటర్ చేసుకుంటూ కూడా మళ్ళీ మాట్లాడటం, నువ్వు తప్పు అని చెప్పిన వాళ్ళ మీద కూడా మళ్ళీ వీడియోలు చేసి వదలటం, ఇది కరెక్ట్గా లేదు. ఇప్పుడు చంద్రహాస్ పాటలు పాడింది తప్పే, ఆయన ఒప్పుకుంటున్నాడు. 2 మాటలేగా అంటాడు ఆయన. నేను మాట్లాడింది 2 పదాలే కదా అంటాడు. ఆ సినిమాలో లేదు ఆ పాట, నేను ఎవరికి తెలియదు అసలు నేను అట్ట పాడబోతున్నా అని కూడా. నేను అక్కడికి వచ్చి పాడాను, అది ఎవరికి తెలియదు కూడా, డైరెక్టర్కి తెలియదు, నిర్మాతకి తెలియదు, ఎవరికి తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు. ప్రభాకర్ గారు ఏమంటారో, నేను ఆ టైంలో అసలు అక్కడ లేను, బయటికి ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను అనేది ప్రభాకర్ గారి వెర్షన్. సరే అయిపోయింది, అక్కడితో అయిపోయింది అని మాట్లాడి అయిపోయింది. జేడి చక్రవర్తి గారు తర్వాత అతను మాట్లాడిన తప్పని జేడి చక్రవర్తి గారు కూడా చంద్రహాస్ని వేసుకున్నారు. అదేమంటే యూటర్న్ తీసుకున్నారు అంటాడు ప్రభాకర్ గారు. ప్రభాకర్ ఏమంటాడు, నా ఫ్రెండ్ నా కోసం వచ్చిన జేడి చక్రవర్తి తను కౌంటర్ చేసుకోవడం కోసం, తన చుట్టుకోకుండా ఉండటం కోసం జేడి చక్రవర్తి అట్లా మాట్లాడుతున్నాడు అనే మాట కూడా ప్రభాకర్ గారు అన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రభాకర్ గారు ఒక గెస్ట్గా తీసుకొచ్చిన ఆయనపై ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నాడు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చేసిన తప్పు కొడుకు, పాడిన బూతులు కొడుకు, ఇప్పుడు వచ్చేసి బూతులు పాడాడని చెప్పేసి అలాంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే తను యూటర్న్ తీసుకుంటున్నాడు, తను రక్షించుకోనికి ఇలా చేస్తున్నాడని దాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అండి సోషల్ మీడియాలో ఒక కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు శివాజీ మాట్లాడినప్పుడు శివాజీకి అనుకూలంగా ఎంతమంది మాట్లాడారో, వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడారో చూసుకుంటే 50-50 ఇంచుమించు దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇదే టాపిక్ని తీసుకుని పెడితే 99% తప్పని అంటున్నారు కదా. చెప్పింది పాడిందే బూతు, ఆ కింద బూతులే వస్తాయి తప్ప ఇంకే బూతులే వస్తున్నాయి. బూతులు తిడుతున్నారు. నిన్న ఒక ఛానల్లో, ఆర్టీవీ అనుకుంటా ఛానల్లో ఒక డిస్కషన్ పెడితే ఫోన్ చేసిన అందరూ తప్పని చెప్తుంటే మళ్ళీ దాన్ని ఎదుర్కొనేవడానికి అతను వయసు సరిపోదు, ఫస్ట్ యువరక్తం. అలాంటప్పుడు పోనీ దాన్ని క్షమాపణ చిన్న వీడియో చేసి మీడియా ముందుకు రాకుండా ఉంటే చాలా బాగుండేది. అక్కడ సంజయ్ రెడ్డి లేకపోతే ఇతరత్ర కూర్చుని మళ్ళీ లైవ్లో కొన్ని ఒపీనియన్ తీసుకోవటం ఇవి చేశారు. ఇక అశోక్కిను ఈ కుర్రాడు విషయానికి వచ్చేసరికి అశోక్ చెప్పింది ఏంటంటే, ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బిగ్ టీవీలో, ఆయన ఇలాంటి విషయాలన్నింటిలో కూడా స్పందిస్తూ ఉంటాడు. ఎక్కడ తప్పు ఉన్నా తప్పు అని చెప్తూ ఉంటారు. మన మంచు విష్ణు విషయంలోనే జరిగింది. కాబట్టి ఏది మంచి ఏది, అదే నా కొడుకు ఇలా చేస్తుంటే నేను వెంటనే అతని మీద చర్య తీసుకునేవాడిని అనే మాట కూడా అన్నాడు అశోక్. నా కొడుకే ఇలా మాట్లాడుంటే అనే మాట అన్నాడు. ప్రభాకర్ గారు అక్కడ వేదిక మీద ఉంటూ స్పందించకపోవడం, నేను తప్పుగా మాట్లాడలేదు, వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉన్నారనే మాట అన్నాడు. అది లేరు, వాళ్ళు చెన్నైలో ఉన్నారు ప్రభాకర్ గారు అంటున్నారు. సరే ఉన్నారా లేరా పక్కన విషయం, వాళ్ళని కూడా అశోక్ ఏం అనలా. వీళ్ళు అనేది ఏంటి, 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి నేను చూస్తా అన్నట్టుగా ఉంది. మా లాయర్లు చూసుకుంటారు, 24 గంటలు నీకు అల్టిమేటం అనమాట. ఇదే మాటని యాటిట్యూడ్ స్టార్ ఎవరైతే ఉన్నారో చంద్రహాసు, అది యాటిట్యూడ్ స్టార్ అనాలా లేకపోతే అది ఆయన పెట్టుకున్నారా బయట వాళ్ళు పెట్టారా తెలియదు నాకు. ఆయన చంద్రహాస్ అంటే కాకుండా ప్రభాకర్ గారు కూడా సమర్థిస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి కళ్యాణ్ నగర్లో ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది నేనే.
జనరల్గా ఆయన పరిపక్వత ఉంటుంది, ఒక ఏజ్ పరంగా పరిపక్వత ఉంటుంది. ఆయన హోస్ట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, తర్వాత మరి ఈటీవీలో సీరియల్స్ కానీ, చాలా ప్రోగ్రాం నిర్వహణ కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయన కూడా కొడుకుని ఎప్పుడైనా మా అబ్బాయి చేసిన తప్పే ఒక మాట అని చెప్పి అలా చెప్పుంటే అసలు అది కూడా ఉండేది కాదు. మళ్ళీ ఆయన కొడుకుని సమర్థించుకుంటూ వీడియోలు చేయటం, కొడుకు కూడా మళ్ళీ దాన్ని ఒక ఛానల్కి రావడం కూడా కరెక్ట్ కాదు. మరి ఈ విషయాన్ని ప్రభాకర్ గారు ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాల. అంటే వాస్తవానికి ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే నా స్టేజ్ పైన లేదు అంటున్నారు, కానీ ఈ సాంగ్ బయటకు వచ్చి వైరల్ అయిపోయి ఈ భూత పురాణం అని చెప్పి పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా చుట్టొస్తుంటే ఇక్కడ ప్రభాకర్ గారు తెలియకుండా అయితే ఉండదుగా. ఆయన సోషల్ మీడియా చూస్తారు, చూసిన వెంటనే ఆయనకి ఏదైతే అనిపించిందో మంచి అయితే మంచి, చెడైతే చెడు, ఆయన కూడా వీడియో చూసి పెట్టొచ్చు. లేదు నా కొడుకు ఇలా తప్పు చేశాడు, దీనికి మా కొడుకు తరఫున నేను క్షమాపణ కోరుతున్నా అంటే అది వేరు. కానీ సమర్థించడాన్ని ఎలా చూడాలంటారు? దీనివల్ల నిజంగా తెలుగు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో దీని యొక్క ఖ్యాతి పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చూస్తున్నాం. రాజమౌళి లాంటి డైరెక్టర్లు కావచ్చు, సుకుమార్ లాంటి డైరెక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ. సో ఇప్పుడు ఇలాంటి దగ్గర ఇలాంటి చిన్న చిన్న మచ్చలు కూడా కనిపిస్తూనే ఉంటే దాన్ని భూతద్దన పెట్టి చూపిస్తారు మిగతా సంబంధించిన పరిశ్రమ. ఎలా చూడాలంటే అది ఒకటండి, ఎవరైనా కానీ చాలా మంది కొడుకులు వస్తున్నారు వారసులుగా. ఇప్పుడు ప్రభాకర్ గారి కొడుకు యాటిట్యూడ్ స్టార్గా వచ్చాడు, సుమ గారి అబ్బాయి వచ్చేసాడు సినిమాల్లోకి, 2-3 సినిమాలు ఆయన చేశాడు. మరి సునీత గారి అబ్బాయి కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక వీళ్ళు యాంకర్ల కొడుకులు వస్తున్నారు, సీరియల్ నటుల కొడుకులు వస్తున్నారు, కమెడియన్ల కొడుకులు వస్తున్నారు, పెద్ద పెద్ద స్టార్స్ కొడుకులు వచ్చారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సాధారణంగా పెద్ద స్టార్స్ వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది, పెద్ద హీరోలు తెలుసు. చిరంజీవి గారిని చూసి నేర్చుకోమని చెప్తారు చాలామంది. ఇప్పటికీ కూడా ఆయన ఆ స్థాయిలో ఉన్నా కూడా జర్నలిస్టులు అంటే ఎంత గౌరవిస్తారనేది అందరికీ తెలుసు. మరి వాళ్ళు చిరంజీవి గారు కూడా, రామ్ చరణ్ కూడా స్టార్టింగ్లో దూకుడుగా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు కంట్రోల్ చేశారు. యువ రక్తంలో కొంత ఉడుకు రక్తం ఉంటుంది, కొద్దిగా బిహేవ్ చేస్తుంటారు. అని మీడియా మీద ఎప్పుడు రామ్ చరణ్ అట్లా చేయలేదు, జర్నలిస్టుల మీద ఎప్పుడు చేయలే. ఏదో ఒకసారి కారు వెనకాల ఎవరో పడ్డారని చెప్పి వాడి మీద దురుసుగా చేశారు, అది అప్పుడు సంఘటన జరిగింది. పెద్ద హీరోల కొడుకులు ఇంకా చెప్పాలంటే నాయుడు గారి ఫ్యామిలీలో అభిరామే కొద్దిగా దూకుడుగా ఉంటారు తప్పితే మళ్ళీ మిగతా వాళ్ళు అంత ఇదిగా ఏమంటారు. సాధారణంగా వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందే మీడియాతో ఎలా ఉండాలి, బయట వ్యక్తులతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారి మేనల్డ్ సాయిధరం తేజ్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ అతను చాలా వినయంగా ఉంటాడు. నేను చాలా సందర్భాలు చూసా. అల్లు అర్జున్ కూడా అలాగే ఉండేవాడు, నేను షూటింగ్లో కూడా చూసా. ఉదయకిరణ్లో మళ్ళీ ఆ బిహేవియర్ స్టార్టింగ్లో కనిపించింది, తర్వాత అతను మారాడు కొంత. నేను కూడా క్లాస్ పీకాను ఒకసారి. ఇలా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఏంటంటే తెలియజెప్పేవాళ్ళు లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకి ఏంటంటే తెలియజెప్పేవాళ్ళు లేకపోవడం. ఈయనకి బ్యాక్గ్రౌండ్ ఉందిగా, వీళ్ళు నాన్న చెప్పాలిగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలి. నేను గతంలో రామ్నగర్ బన్నీ అనే సినిమా వచ్చినప్పుడు ప్రభాకర్ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఆయన చక్కగా పాజిటివ్గా స్పందించారు, బాగానే మాట్లాడారు. మళ్ళీ అలాగే చేద్దామని అన్నారు. ఇంకోటి చెప్పాలంటే వీళ్ళ సిస్టర్ కూడా మంచి ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా బ్రహ్మానందం గారి సినిమాలో మొన్న యాక్ట్ చేసింది, బ్రహ్మానందం అని చెప్పి. అలాంటిది ఇండస్ట్రీలో చాలా కాలం ఉండాలనుకున్న వాళ్ళు తొందరపాటు పనికిరాదు. ఇవాళ అయిపోయేది కాదు ఈ వ్యవహారం. ఇప్పుడు అశోక్తో ఇవాళ అయిపోయేది కాదు. ఇండస్ట్రీలో అశోక్ ఉంటారు, ఈయన ఉంటాడు చిన్నపిల్లవాడు. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు నిన్న దాంట్లో కూడా అదే అంది, వయసు సరిపోదు కదా, సరిపోయినప్పుడు కనీసం పెద్దలు చెప్పే మాట విని తగ్గిపోవాలి, లేదా వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి కూర్చోపెట్టాలి. అక్కడ అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కన్నా ప్రభాకర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉంటే ఛానల్లో బాగుంటుంది. అడితిరిగి నీ ఎంత చూస్తాను, నాకు లాయర్లు ఉన్నారు అంటే అంత చూస్తానంటే పొడి చేస్తారా, చంపేస్తారా? ఇప్పుడు లాయర్లు ఉన్నారు అదే అంటున్నాడు అశోక్. ఇప్పుడు నేను ఎక్కడే ఉంటా రండి అని చెప్తున్నాడు. నేను అన్న పొరపాటు ఏంటి, వీడియో అనే మాట అన్నాను, అదొకటి నా నోటి నుంచి జారిన మాట, మిగతా నేనేం బూతు మాట్లాడలేదు, నేను అతను ఇంకేమనలేదు, అది నేను తప్పు క్షమిస్తామని అడుగుతున్నాను కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఆయన పద్ధతిగానే జర్నలిస్ట్గా పరిపక్వత మాట్లాడారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. అదే అండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కేసు అయితే నమోదైతే అయింది. అదిగాక ఆ పాట పైన కూడా చాలా పెద్ద ఎత్తున అయితే దుమారం రేగుతుంది. సో ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకొని కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే.